లైఫ్లో ఎన్నోసార్లు ఈ పని చేయటం చాలా కష్టం. ఇక నా వల్ల కాదు, ఇది ఇక్కడితో ఆపేద్దాం, ఇక గివప్ చేసేద్దాం అనే సందర్భాలు ఎన్నో ఉంటాయి. మనందరికీ ఎలా సక్సెస్ అవ్వాలి, ఎలా ఆనందంగా ముందుకు వెళ్ళాలి, జీవితంలో వచ్చే ఒడిదుడుకులను ఎలా ఎదుర్కోవాలి అని ఇలా ఎన్నో ప్రశ్నలు వస్తూ ఉంటాయి. సక్సెస్ అనేది మనందరికీ కావాలి, కానీ ఫెయిల్యూర్ అనే మాట మాత్రం అస్సలు ఎవ్వరికీ నచ్చదు. అసలు ఈ ప్రపంచంలో మనల్ని ఏం నడిపిస్తుంది అని అడిగితే చాలామంది మన కాళ్ళే మనల్ని నడిపిస్తున్నాయంటే, మరికొంతమంది మన ఎనర్జీ మనల్ని నడిపిస్తుందని అంటారు. కానీ మన ఆలోచనలు మనల్ని నడిపిస్తున్నాయి అన్నది నా నమ్మకం. ఎందుకంటే ఉదయం నిద్ర లేచిన దగ్గర నుండి రాత్రి నిద్రపోయే వరకు మనలో కొన్ని వేల ఆలోచనలు పుడుతూనే ఉంటాయి. మన ఆలోచనల్లో మనకి మంచి చేసేవి కొన్నైతే చెడు చేసేవి కొన్నుంటాయి. మన ఆలోచనలు పాజిటివ్ వేలో ఉంటాయా లేదా నెగిటివ్ వేలో ఉంటాయా అనేది మన మైండ్ మీద, మన ఆలోచన విధానం మీద డిపెండ్ అయి ఉంటుంది. ప్రతి మనిషిలోనూ ఏదో ఒక సందర్భంలో నెగిటివ్ ఆలోచన రావటం అనేది సర్వసాధారణమైన విషయం. ఎందుకంటే నెగిటివ్ బిలీఫ్స్ నెగిటివ్ థాట్స్ని పుట్టిస్తాయి. ఈ నెగిటివ్ థాట్స్ అనేవి నెగిటివ్ బిహేవియర్ని పుట్టిస్తుంది. ఈ నెగిటివ్ బిహేవియర్ అనేది నెగిటివ్ ఎక్స్పీరియన్స్ని ఇస్తుంది. ఈ నెగిటివ్ ఎక్స్పీరియన్స్ వల్ల మన మీద మనం నమ్మకం కోల్పోవటం జరుగుతుంది. దీని ద్వారానే మనం అన్ని నెగిటివ్గా ఆలోచించడం మొదలు పెడతాం. పాజిటివ్గా ఆలోచించే వ్యక్తి సరైన నిర్ణయాలను తీసుకోవడంలోనూ, సమస్యలకు పరిష్కారం వెతకడంలోనూ, అనవసరమైన వ్యక్తులకు, అనవసరమైన ఆలోచనలకు దూరంగా ఉండటంలోనూ ముందుంటారు. ఇక్కడ ఒక విషయాన్ని బాగా గుర్తుంచుకోండి. అలానే ఆలోచిస్తూ కూర్చుంటే అద్భుతాలనేవి ఏవీ జరగవు. మనకు వచ్చే ఆలోచనల్ని ఆచరణలో పెట్టి అందులో దాగున్న ఐడియాస్ను గమనిస్తూ సరైన విధానంలో ప్లాన్ చేసి గోల్స్ కోసం నిరంతరం కష్టపడినప్పుడు మాత్రమే విజయాన్ని చేరుకోగలుగుతాం. ఇక్కడ మర్చిపోకూడని మరొక విషయం ఏంటంటే, నెగిటివ్ ఆలోచనల్ని దూరం పెట్టినప్పుడే మనం పాజిటివ్గా ఆలోచించడం మొదలు పెడతాం. పాజిటివ్గా ఆలోచించినప్పుడే మన ఆలోచనల మీద మనకు నమ్మకం కలుగుతుంది. మనకు వచ్చే ఆలోచనలు మన ఆనందాన్ని పెంచేలా, మన సక్సెస్ని దగ్గర చేసేలా, కష్ట సమయంలో ధైర్యంగా ఉండేలా, ప్రశాంతంగా జీవించడానికి ముందుండి నడిపించే విధంగా ఉండాలి. ఎందుకంటే మన మీద మనం పూర్తి నమ్మకాన్ని ఉంచినప్పుడే ఏదైనా సాధించగలం, దేన్నైనా పరిష్కరించగలం. ఇక రెండవది సక్సెస్. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నేను ఎంత కష్టపడినా నాకు ఎందుకు ప్రయోజనం ఉండటం లేదు అని మనం ఎన్నోసార్లు ఫీల్ అవుతూనే ఉంటాం. ఈ ప్రపంచంలో ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరూ ఎలాంటి సమస్యలను ఫేస్ చేయకుండా మనం మాత్రమే ఈ సమస్యలన్నిటినీ ఫేస్ చేస్తున్నామా? లేదు. పుట్టిన ప్రతి మనిషి ఏదో ఒక విషయం మీద ఏదో ఒక సమస్యని ఫేస్ చేయాల్సిందే. ఫెయిల్యూర్స్ ఆర్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. ఈ అపజయాలన్నీ కూడా మన జీవితంలో ఒక భాగం మాత్రమే. కొన్నిసార్లు మనం ఎంత ప్రయత్నిస్తున్నప్పటికీ ఫెయిల్ అవుతూనే ఉంటాం. దానికి కారణం మనం ఇంకా బాగా ప్రయత్నం చేయాలి, మనం వెళ్ళే దారిని మార్చుకోవాలి అని అర్థం. మనలో చాలామందికి ఉండే సమస్య ఏంటి అంటే, ఒక్కసారి ప్రయత్నించి వదిలేస్తాం. అసలు ఒక్కసారి ప్రయత్నం చేసి ఆపేస్తే సక్సెస్ ఎలా అవుతాం? మనం ఫేస్ చేసే ప్రతి ఓటమి విజయానికి చేరుకోవడానికి ఒక్కొక్క మెట్టుగా మారుతుంది అని గుర్తుంచుకోండి. మీరు సక్సెస్ అవ్వాలి అంటే ముందుగా ఫెయిల్యూర్ని చూడాల్సిందే. మనలో ఉండే బిలీవ్స్ పాజిటివ్గా ఉంటే ఇంకా ప్రయత్నిస్తూనే ఉండు అనే నమ్మకం మనలో మనకి కలుగుతుంది. మరి మన బిలీవ్స్ నెగిటివ్గా ఉంటే నువ్వు ఇక చెయ్యలేవు, ప్రయత్నించడం ఇంకా ఆపే, నువ్వు ఎంత ప్రయత్నించినా వృధానే అనే ఆలోచనలు మనలో పుడతాయి. సక్సెస్ని దూరం చేస్తూ ఉంటాయి. ఫెయిల్యూర్స్ అనేవి జీవితంలో ఒక భాగమని అనుకున్నప్పుడు మాత్రమే మన సంకల్పంతో మనం సక్సెస్ అవుతాం. కష్టం లేకుండా, కష్టపడకుండా ఏదీ రాదు. ఒకవేళ అలా వస్తుంది అంటే అది కొంతకాలం మాత్రమే ఉంటుందని గుర్తుంచుకోండి. ప్రతి ఒక్కరూ సక్సెస్ అవ్వాలి అనే అనుకుంటారు, కానీ అసలు కష్టపడరు. కష్టపడకుండా అసలు సక్సెస్ ఎలా వస్తుంది? నువ్వు చేసే ప్రయత్నాన్ని బట్టే ఈ విశ్వం కూడా దాని యొక్క ఫలితాన్ని ఇస్తుందని గుర్తుపెట్టుకోవాలి. చాలామంది ఫెయిల్ అవుతామనే భయంతోనే అన్నీ వదిలేస్తారు, ప్రయత్నించడం మానేస్తారు. మనం వాడుతున్న మన ల్యాప్టాప్లో కూడా ఎన్నో యాంటీవైరస్లని మనం ఇన్స్టాల్ చేసి పెట్టుకుంటాం. మరి మన మైండ్కున్న యాంటీవైరస్ ఏంటి? మన మైండ్లో బయట నుండి వచ్చే అడ్డంకులని, అవరోధాలని, నిరాశల్ని, భయాల్లాంటి వైరస్లాంటి ఆలోచనల్ని ఎదుర్కొనే యాంటీవైరస్ బిలీఫ్. మన మీద మనకు ఉండే నమ్మకం.
సక్సెస్ అవటానికి ఓపిక అనేది ఎంత అవసరమో ఆ ఓపిక అనేది ఈ బిలీఫ్తోనే వస్తుంది. మన మీద మనకుండే నమ్మకం మీదనే ఆధారపడి ఉంటుంది. మనం సాధించగలం, గోల్ని రీచ్ అవ్వగలం అని మనల్ని మనం నమ్మినప్పుడే మన మీద మనకుండే నమ్మకం, ఈ బిలీఫ్ అనేది ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. ఈ విషయాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనే మర్చిపోవద్దు. ఇక మూడవది ఫ్రెండ్స్. వయసుతో సంబంధం లేకుండా, ఎటువంటి బ్లడ్ రిలేషన్ లేకుండా ప్రతి ఒక్కరి జీవితంలో స్నేహితులుంటారు. మనకి మంచి స్నేహితులు కావాలి అని ఎలాగైతే కోరుకుంటామో, ఎదుటి వ్యక్తికి కూడా మనం మంచి స్నేహితులుగా ఉండాలి అని కోరుకుంటారు. ఎందుకంటే స్నేహానికి ఆస్తితో సంబంధం లేదు, ఇది మనసుకు సంబంధించింది. మనం ఎవరితోనైతే నమ్మకంగా ఉండగలమో, మనస్సులో ఉన్నది ఉన్నట్లుగా ధైర్యంగా చెప్పగలమో, అలాగే ఎవరితో అయితే మనకు మంచి ఎనర్జీ అనేది క్రియేట్ అవుతుందో వాళ్ళని మనం బెస్ట్ ఫ్రెండ్స్గా మార్చుకుంటాం. మీకుండే వాల్యూస్కి తగ్గట్టుగా మీకు ఒక స్నేహితుడు అనేవాడు ఉండాలి. ఎందుకంటే మన ఆలోచన అనే విధానానికి తగ్గట్టుగా స్నేహితుడు ఉన్నప్పుడే మనల్ని మరింత అర్థం చేసుకునే అవకాశాలుంటాయి. మరి మీ జీవితంలో ఒక వ్యక్తి దూరం అవ్వగానే భారం దించుకున్నట్టు, సక్సెస్కి దగ్గర అవుతున్నట్టు మీకు ఎప్పుడైనా అనిపించిందా? ఇలా అనిపించింది అంటే ఆ వ్యక్తి టాక్సిక్ పర్సన్ అయి ఉండాలి. మనకి ఉండే స్నేహితులను బట్టి మన ఆలోచన విధానం ఉంటుంది. నీ స్నేహితుడు నెగిటివ్గా ఆలోచించేవాడైతే మీకు కూడా నెగిటివ్ ఆలోచనలే వస్తాయి. ఎందుకంటే మనకి తెలియకుండా మనతో ఉండేవారు మనకి చెప్పే మాటలకి మనం ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ అవుతాం. మనలో ఎంతో టాలెంట్ ఉన్నప్పటికీ ఈ ఇన్ఫ్లుయెన్స్ కారణంగా నెగిటివ్ ఆలోచనలే మన మైండ్లోకి వస్తాయి. మరి పాజిటివ్గా ఆలోచించే వ్యక్తి మన స్నేహితుడైతే 10 మంది మనల్ని వెనక్కి లాగుతున్నప్పటికీ నువ్వు తలుచుకుంటే ఏదైనా సాధించగలవురా, నీకు నచ్చినట్లు చెయ్యి, నీకు నేను సపోర్ట్ చేస్తా అని ఈ విధంగా ధైర్యాన్నిచ్చే ఈ మాటలతో సపోర్ట్ చేస్తూ ఉంటాడు. అలానే చాలా ముఖ్యంగా ఈ చిన్న విషయాన్ని గుర్తుంచుకోండి. మన ముందు మంచిగా ఉంటూ మన వెనక చెడుగా మాట్లాడుతూ ఉండేవారికి ఎప్పుడూ దూరంగానే ఉండాలి. ఇక 4వది ఇన్ఫ్లుయెన్స్. చాలామంది ఇన్ఫ్లుయెన్స్ని ఒక నెగిటివ్ వర్డ్గా చూస్తారు, కానీ ఇన్ఫ్లుయెన్స్ అనేది చాలా పాజిటివ్ వర్డ్. ఒకరి జీవితంలో మార్పు రావడానికి మంచి కోసం, మంచి మాటలు చెప్పడం కోసం ఇన్ఫ్లుయెన్స్ చేయటం వలన నలుగురికి మంచి చేయగలుగుతాం. ఎదురువారి నమ్మకాన్ని తగ్గించడానికి, చెడు చేయడానికి ఇన్ఫ్లుయెన్స్ చేయటం వలన చెడు మాత్రమే జరుగుతుంది. ఈ రెండిటికి తేడా తెలుసుకున్నప్పుడే ఎన్నో సమస్యలు దగ్గరికి రాకుండా పరిష్కరించుకోగలుగుతాం. మనం ఆనందంగా ఉండాలి అంటే మనల్ని మనం మోటివేట్ చేసుకొని మనల్ని మనం ఇన్ఫ్లుయెన్స్ చేసుకోవాలి. ఇవన్నీ జరగాలి అంటే ముందు మనల్ని మనం ఇష్టపడాలి, ప్రేమించాలి, గౌరవించుకోవాలి. ఎందుకంటే మనం ఎంత ఎక్కువగా పాజిటివ్గా మాట్లాడతామో అంతే ఎక్కువగా పాజిటివ్ ఆలోచనలు వస్తాయి, అంతే పాజిటివ్ ఎక్స్పీరియన్స్ అనేది జీవితంలో జరుగుతాయి. ఇలా మన ఆలోచనలు, మన మాటలు, మన బిహేవియర్ అన్నీ కూడా ఇంటర్ కనెక్ట్ అయి ఉంటాయి. మన ఆలోచనలు మన మాటల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి, మన మాటలు మన బిహేవియర్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. మన బిహేవియర్ అనేది మళ్ళీ తిరిగి మన ఆలోచనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ఇలా మనం పాజిటివ్గా ఆలోచించడం వలన ఒకదానితో ఒకటి ఇంటర్ కనెక్ట్ అయి ఉంటాయి. ప్రయత్నిద్దాంలే, చూద్దాంలే, చేద్దాంలే, నా వల్ల కాదేమో అన్న ఆలోచన దూరమయ్యి నేను చెయ్యగలను, నేను కోరుకుంటే ఏదైనా సాధించగలను అనే విధంగా మన ఆలోచన విధానం మారుతుంది. మన శరీరాన్ని, మన మైండ్ని, మన మాటల వల్ల మనం మన ఎమోషన్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం జరుగుతుంది. సరైన మార్గంలో వెళ్ళడానికి మనల్ని మనం ఇన్ఫ్లుయెన్స్ చేసుకోవాలి. కానీ ఎదుటివారు ఏం చెప్పినా నిజమనే భ్రమలో మనం ఉంటే మంచి చెడుకి ఉండే తేడా గురించి ఆలోచించకుండా ఎదుటివారికి ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాం. ఇక 5వది హెల్త్. స్వచ్ఛమైన గాలి, ఆరోగ్యకరమైన వ్యాయామం, పెదవులపై చిరునవ్వు, ఈ మూడింటితో ప్రశాంతమైన జీవితాన్ని మనం పొందొచ్చు. చిరునవ్వు అనేది పెద్ద ఆయుధం, ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఆలోచించేలా చేస్తుంది. దీనితో చాలా సమస్యలకి పరిష్కారాన్ని వెతుక్కోవచ్చు. మీకు డబ్బు సంపాదించడానికి, అవమానాలను ఎదుర్కోవడానికి, ఎదుటివారి గురించి అనవసరంగా మాట్లాడడానికి, మీకు ఎంతో విలువైన సమయాన్ని వృధా చేయటానికి, ఇలా ఎన్నో విషయాలకి మనం సమయాన్ని వెచ్చిస్తూ ఉంటాం. కానీ అంతకంటే విలువైన ఆరోగ్యం కోసం ఎప్పుడూ సమయాన్ని కేటాయించలేం. ఇది మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాల్సిన ఒక విషయం. మనలో చాలామంది ఈ రోజుల్లో ఎక్కువగా ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటి అంటే స్ట్రెస్.
అవసరానికి మించి ఒక విషయం మీద ఆలోచించడాన్నే స్ట్రెస్ అంటాం. మన కంట్రోల్లో లేని దాని గురించి ఎక్కువగా ఆలోచించడం వలన ఎక్కువగా స్ట్రెస్కి గురవుతాం. ఐడెంటిఫై యువర్ ప్రాబ్లమ్స్ బట్ గివ్ యువర్ పవర్ అండ్ ఎనర్జీ టు సొల్యూషన్స్. మానసికంగా కానీ శారీరకంగా కానీ ఒక సమస్య వచ్చినప్పుడు మన ఆలోచన అంతా కూడా వచ్చిన సమస్య గురించే ఆలోచిస్తాం. మనలో చాలా తక్కువ మంది మాత్రమే పరిష్కారం గురించి ఆలోచిస్తారు. మీరు ముందు సమస్య ఏంటో తెలుసుకోండి. కానీ మీ ఎనర్జీ ఆ సమస్య గురించి బాధపడటం కంటే ఎక్కువగా పరిష్కారం మీదనే మీ ఎనర్జీని పెట్టాలి. మీరు కూడా స్ట్రెస్ అవుతున్నారు అంటే మీ ఎనర్జీ మొత్తం కూడా బాధపడడం మీదే పెడుతున్నారని, సొల్యూషన్ మీద పెట్టడం లేదు అని గుర్తించండి. ఈ విధంగా మీ సక్సెస్కి అడ్డంకులుగా మారుతున్న మీలో వచ్చే నెగిటివ్ థాట్స్ని దూరం చేసుకుంటూ పాజిటివ్ థాట్స్ని అలవాటు చేసుకోండి. చివరిగా ఒక్క మాట, మీ సక్సెస్కి ఆటంకాలుగా వచ్చేది వేరెవరో కాదు, మీ ఆలోచనలే అని గ్రహించండి. దాన్ని సక్సెస్కి అనుగుణంగా అలవర్చుకోండి. మీ సక్సెస్ అయినా మీ ఫెయిల్యూర్ అయినా దానికి కారణం మీరే అని గ్రహించండి.